కేసుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్రిమినల్ కేసులు ఎలాంటి విభాగాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి, ఆ కేసులు ఎలాంటి విభాగాల్లో ఎక్కువగా ఫైల్ అవుతుంటాయి? క్రిమినల్ కేసులలో ఎక్కువ ఫైల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ కేసులలో 498 బాగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే భార్యాభర్తలు గొడవలు, తర్వాత ఇంకోటి ఏంటంటే క్రిమినల్ కేసులలో ఇప్పుడు అంతా అత్యాచారాలు లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న కేసులు నార్మల్ దొంగతనాలు ఇవి ఏంటంటే జరుగుతూ ఉంటాయి. అవి కూడా థెఫ్ట్ వీటి కింద నడుస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అవి క్లోజ్ అయిపోతుంది. ఏంటంటే మెయిన్ సీరియస్ అఫెన్సెస్ ఏంటిదంటే రేపు మళ్ళా 498 డౌరీ కేసెస్ ఇలాంటివి బాగా జరగటం వల్ల నిందితులకు శిక్షలు పడుతున్నాయి. కాకపోతే 498లో కూడా విషయంలో కూడా సుప్రీంకోర్టు సాల్వ్ చేయడం జరిగింది, 2 to 3 months చెప్పింది. కానీ రేప్ కేసెస్లో కూడా ఏంటంటే కేసు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి దాన్ని నిజ నిర్ధారాలు నిరూపించిన తర్వాత ఫైల్ చేయాలని చెప్పి కోర్టులు చెప్తున్నాయి పోలీసులకి. ఓకే, ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి తన హక్కుల్ని రక్షించుకోవడానికి క్రిమినల్ లా గురించి ఎలాంటి అవగాహన కలిగి ఉండాలంటారు? అంటే ఇప్పుడున్న సమాజం ప్రకారంగా కొత్త సినిమాలు వస్తున్నాయి ఈ రోజులలో. సినిమాలు చూస్తూ అవగాహన తెచ్చుకోవాలి ప్రజలు. అవగాహన తెచ్చుకుంటూ కొత్త రోజు చిన్నపిల్లలు 7th క్లాస్ 8th క్లాస్ నుంచి 10th తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు వారంలో ఒకరోజు క్లాసులు ఏమన్నా ఈవినింగ్ పూట 5 to 6 అట్లా స్టడీ అవర్స్ ముందు, లేకపోతే 4 to 5 అట్లా చెప్పడం వల్ల పిల్లలలో న్యాయ వ్యవస్థ ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, రోజు ఎంత ఇబ్బంది కలుగుతుంది, అన్యాయంగా కేసులలో ఇరుక్కునే వాళ్ళకి, అన్యాయంగా కేసులలో ప్రాబ్లం అయ్యే వాళ్ళకి సత్వర న్యాయం తెలుస్తుంది అనేది, ఏమేమి చేయాలనేది తెలుస్తుంది. ఓకే అమృత్ గారు, మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు గుడివాడ నుంచి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయట్లేదు, మేము ఇచ్చిన ఎవిడెన్స్ అన్ని కోర్టుకి సబ్మిట్ చేయట్లేదండి. మరి అలాంటి పోలీసుల మీద కోర్టు వారు ఏమి చర్యలు తీసుకోరండి? మీరు మీ కేసుని పోలీసులు ఎఫ్ఐఆర్ చేయట్లేదు అండ్ మీరు ఇచ్చిన ఎవిడెన్స్ కూడా తీసుకోవట్లేదు, కోర్టుకి సబ్మిట్ చేయట్లేదు. మరి కోర్టు మేము ఇచ్చేనేమో తీసుకోవట్లేదు. ఓకే, మీరు ఓన్లీ పోలీస్ని అప్రోచ్ అయ్యారా లేకపోతే వాళ్ళు పై స్థాయి అధికారులను కూడా అప్రోచ్ అవ్వడం జరిగిందా అండి? పై అధికారులు కూడా అప్రోచ్ అయ్యాం సార్. ఎస్పీ గారికి, తర్వాత స్టేట్ లో డీజీపీ గారికి, వీళ్ళందరూ కూడా తెలియజేస్తామండి బాధ్యతగా. అలాగే ఆర్టీ యాక్ట్ కమిషనర్ గారికి కూడా తెలియజేస్తాం, సమాచారం తప్పుగా ఇచ్చారని చెప్పాం. అయితే అక్కడ కూడా మాకు సమాచారం ఇట్లా ఇచ్చారని చెప్పి కాగితం రాసిస్తే మా ఇంటి ఒకటే ఉంది కాగితం, ఇంకో కాగితం మీరు స్టాంపేషన్ చేస్తే మీరు ఉంచుకోండి, మాకు ఫోటో తీసి వెళ్ళిపోతామంటే అట్లా కూడా ఒప్పుకోగలరు. వాళ్ళు కూడా కరెక్ట్ గా బాధ్యతగా పనిచేయట్లా. ఆర్టీ యాక్ట్ కింద కమిషనర్, సమాచార కమిషనర్. మరి మాకు అహంగా సమస్య అయితే ఎట్లాగండి? అంటే దేనికి సంబంధించి కేసు మీరు అక్కడ ఎఫ్ఐఆర్ కోసం అడిగారు? దేనికి సంబంధించినటువంటి కేసు అండి ఇది? ఈ పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ వీళ్ళంతా కూడా ఒక చీటింగ్ చేసి మా స్థలాన్ని వేరే వాళ్ళకు ఇవ్వాలని మా మీద దాడి చూపించడం, వేరే వాళ్ళ తర్వాత మేము ఇచ్చిన కంప్లైంట్ స్టేషన్ లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయకపోవడం, వాళ్ళు పెట్టి కేసులు మా మీద క్రిమినల్ కేసులు పెట్టి మా మీదేమో జైల్లో పెట్టి మా స్థలంలో ఉన్న షాపును కూలగొట్టేసి నోటీస్ ఇవ్వకుండా మరి దాన్ని వేరే వాళ్ళకి లీజుకోవడం, ఇట్లా చాలా అరాచకాలు చేశారండి అధికారులు. వాళ్ళ అధికారంతో దాన్ని సమర్థిస్తున్నారు కోర్టులో న్యాయమూర్తులు. మరి ఎంతవరకు సమంజసం? నేను అందుకని కోర్టులో అడుగుతున్నా, మీరు ఓర్పుగా వినండి, కరెక్ట్గా పని చేయండి, తప్పు అయితే శిక్షించండి అని న్యాయమూర్తులను అడుగుతున్నా. ఎందుకంటే న్యాయవాదులు అలాగే డబ్బులకు అమ్ముడుపోయారు కొందరు. మరి కనీసం న్యాయమూర్తులన్నా న్యాయాన్ని నిలబెట్టాలి కదా, న్యాయాన్ని కాపాడాలి కదా. ఒక్క నిమిషం అండి. అయితే అమృత్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఒక పోలీసులు ఎఫ్ఐఆర్ చేయట్లేదు, ఎస్పీకి అప్రోచ్ అవ్వడం జరిగింది, పై స్థాయి అధికారులకు అప్రోచ్ అవ్వడం జరిగింది, ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే ఇక్కడ ఇష్యూ ఏమైందండి, వాళ్ళకు పంచాయతీరాజ్ సెక్రటరీ వీళ్ళ డిపార్ట్మెంట్ అంటున్నారు, ఫస్ట్ ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇమ్మని చెప్పాలి. ఆర్డీఓ గారు కంప్లైంట్ తీసుకోకపోతే కలెక్టర్ గారికి ఇమ్మనాలి. కలెక్టర్ గారి కంప్లైంట్ ఇచ్చి తీసుకోను అని అంటే తీసుకుంటారు, తీసుకుని వాళ్ళు పరిష్కారం చూపకపోతే కోర్టులో మెజిస్ట్రేట్ ముందు కంప్లైంట్ చేయొచ్చు. బాధితుడు వెళ్ళి కంప్లైంట్
ఇచ్చే ఉంది, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే. జస్టిస్ కూడా వినట్లేదు, నా మాట వినట్లేదు అని చెప్తున్నారుగా. అంటే ఇప్పుడు ట్రయల్ కోర్ట్స్లలో ఆ ప్రాబ్లం ఉంటే హైకోర్టుకి వెళ్ళొచ్చండి, హైకోర్టులో కూడా ఫైల్ చేసుకోవచ్చు కంప్లైంట్. ఎందుకంటే మనము నిందారోపణలు అనేది కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెం అందరికి మంచిగా చెప్పి చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి, ఇంకోసారి ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక మా నెంబర్ తీసుకుని మాకు కాల్ చేయండి, మేము వచ్చి మాట్లాడతాము. అవసరమైతే ఫస్ట్ ఆర్డీఓ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత కలెక్టర్ గారి కంప్లైంట్ ఇవ్వండి, ఇవ్వకపోతే హైకోర్టులో రిట్ ఫైల్ చేయండి, వాళ్ళ కంప్లైంట్ క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయండి, సత్వర న్యాయం జరుగుతుంది. ఓకే. అయితే అమృత గారు, ఇప్పుడు వేగవంతమైన న్యాయం కోసం క్రిమినల్ కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల యొక్క ప్రాధాన్యత ఎలా ఉందండి? మామూలుగా ఇప్పుడు తీసుకొచ్చారు కొత్తగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి, సో వీటి యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చేసండి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటే నార్మల్ కోర్ట్స్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి తేడా ఏంటంటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇప్పుడు రేప్ కేసెస్ విక్టిమ్స్, మైనర్ బాలిక హత్య కేసులు, ఇప్పుడు మా వరంగల్లో మైనర్ బాలిక హత్య కేసు అయింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా కుకట్పల్లిలో ఒక అమ్మాయి రేప్ కేసు అయింది. సింపుల్ బ్యాట్ కోసం అని చెప్పి రేప్ కేసు చేశారని చెప్పి నిందించారు. అలాంటి వాటిలోకి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలి, ఇమ్మీడియట్గా వితిన్ 15 days ఆర్ వితిన్ 1 weekలో నిందితుడికి శిక్ష పడాలని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉద్దేశం. ఓకే. ఇప్పుడు మరణదండన అనేది ఇప్పుడున్న రోజుల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక చోట అమలు అవుతుంది. అంటే దీనిపై లీగల్గా కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు హ్యాంగింగ్ విషయంలో ఏంటంటే ట్రయల్ కోర్ట్ అనేది మనకు డెత్ సెంటెన్స్ ఇస్తే దానికి అప్పీల్కి హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఓకే. హైకోర్టు కనుక ఇస్తే కనుక సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళే పరిస్థితి ఉండదు నిందితుడికి. పాపం ఊర్లలో చిన్న చిన్న తప్పులు చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసి అన్యాయంగా కేసులలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ట్రయల్ కోర్టులో లైఫ్ ఇస్తారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ 14 years ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే డెత్ సెంటెన్స్ ఇస్తారు. డెత్ సెంటెన్స్లో హ్యూమన్ రైట్ కమిషన్ వాళ్ళు కూడా దాంట్లో మనకి ఎలాగ చేయాలి ఏంటిది అనేది వాళ్ళకి హ్యూమన్ రైట్స్ కమిషన్ లాస్ ఉంటాయి. వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా మనకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే డెత్ సెంటెన్సెస్ మళ్ళీ ఇచ్చినప్పుడు ట్రయల్ కోర్ట్స్ అప్పీల్కి హైకోర్టుకి వెళ్తారు. అప్పుడు అక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది మా నమ్మకం ఒక అడ్వకేట్గా. ఓకే. మీరు ఒక అడ్వకేట్గా మీకున్న అనుభవంలో మీరు ఇంట్రెస్టింగ్గా కనిపించినటువంటి ఏమైనా క్రిమినల్ కేసు గురించి చెప్తారా? నాకు ఇంట్రెస్టింగ్గా రీసెంట్గానే నేను ఒకటి కేసు ఫైల్ చేయడం జరిగిందండి. అంటే వాళ్ళు ప్రామిస్ టు మ్యారేజ్ అని చెప్పి SC ST కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది. బెయిల్ కేసులో అమ్మాయిని మోసం చేశారని చెప్పి కేసు పెట్టడం జరిగింది. సో కేసు పెట్టడం వల్ల ఏమైందంటే అది నాకు 45 daysలో బెయిల్ రావడం 45 daysలో బెయిల్ వస్తుంది అనుకున్నాము. బెయిల్ రాకపోవడం వల్ల 30 days చూసి 30 days తర్వాత ఇమ్మీడియట్గా నేను హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. CRLP పిటిషన్ ఫైల్ చేశాను. ఫైల్ చేసిన తర్వాత వితిన్ 1 week 10 daysలో సుజనా బెంచ్లో బెయిల్ రావడం జరిగింది. బెయిల్ రావడం వల్ల నిందితుడికి న్యాయం చేయగలిగామని చెప్పి అదొక సంతోషం అనిపించింది. ఈ ట్రయల్ కోర్ట్స్లలో ఏంటంటే అది అన్యాయంగా పోలీస్ వాళ్ళ IO ఆఫీసర్లు కేసు ఫైల్ చేయడం వల్ల దానివల్ల ప్రాబ్లం అవ్వడం వల్ల మేము హైకోర్టుని అప్రోచ్ అయ్యాము. హైకోర్టు బెయిల్ ఇవ్వడం వల్ల నిందితుడు బయటికి రావడం జరిగింది. మామూలుగా IPCలోని జామీను లేని నేరాలు, జామీను ఉన్నటువంటి నేరాలు, ఇప్పుడు మామూలుగా వీటి మధ్య తేడా ఏంటి? జామీను అనేది కంపల్సరీనా, ప్రతిదానికి ఉండాల్సింది అనేది ఏ కేసుకైనా? జామీన్ అనేది ఉంటుందండి. అంటే కేసును బట్టి ఇవ్వడం జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ కోర్ట్స్ కూడా వాళ్ళ ప్రొసీడ్ చేయటము జామీన్ అవసరమా లేదా అంటే ఇప్పుడు ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి రావటం వల్ల కూడా ఇవ్వటమా, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళు ఎవరైనా చనిపోవడం కానీ ఏమైనా అయినా కానీ వాళ్ళకి గ్రాంట్ చేయడం జరుగుతుంది ట్రయల్ కోర్ట్స్. అంటే మళ్ళీ డైరెక్ట్గా వాళ్ళు పరిష్కరించి దానివల్ల వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆఫీసర్లు ఇవ్వటమా లేదా అనేది వాళ్ళు నిర్ణయించిన తర్వాత జైలు సూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రిమినల్ అమెండ్మెంట్స్ అనేవి తరచూ జరుగుతూనే ఉంటాయి. వీటి వల్ల జనాలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయండి?
క్రిమినల్ అంటే తరచూ జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే పరిష్కారము ఏంటంటే ఇప్పుడు నా బాధితునికి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, దానివల్ల ప్రాబ్లమ్స్ రాకుండా చూడటము. ఎక్యూజ్డ్ అంటాము మేము కోర్టులలో. ఎక్యూజ్డ్కి ఏంటంటే మేము న్యాయం చేయడానికి మేము పోరాడుతూ ఉంటాము. కంప్లైంట్ ఇచ్చినాక పోలీసు వాళ్ళు నిందితుడిని ఇమీడియట్గా శిక్షించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఏంటంటే ఈ మా మధ్యలో మేము చట్టాన్ని కాపాడుతాము, పోలీసులు కూడా చట్టాన్ని కాపాడతారు. మేము అడ్వకేట్గా మేము కాపాడుతాం, పోలీసు వాళ్ళు కూడా పోలీసు చట్టాన్ని కాపాడాలని చెప్పి చూస్తారు. దానివల్ల ఏంటంటే కోర్టులు న్యాయం చేస్తాయని చెప్పి మేము నమ్ముతాం. ఇప్పుడు నేరం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, చాలామంది డిలే చేస్తూ ఉంటారు. పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసి జడ్జిపీలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అన్నట్లా ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు అలా కంప్లైంట్ అనేది ఇవ్వలేదు, అలాంటి సందర్భాల్లో బాధితుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి? పోలీసులు కంప్లైంట్ ఇవ్వకపోతే అంటే పోలీసు బాధితుడు వెళ్ళి కంప్లైంట్ కానీ లేకపోతే సమాచారం కానీ అనేది టైంకి ఇవ్వలేదు, నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? బాధితుడు కంప్లైంట్ ఇవ్వకపోతే అండి ఇప్పుడు సడన్ డెత్స్ ఉంటాయి ఇళ్లల్లో, ఇంట్లో సడన్గా చనిపోవటము అట్లాంటి వాటి వల్ల బాధితుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోతే ఇప్పుడు బాడీ ఇప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళని ఇమ్మీడియట్గా పోస్ట్ మార్టం తీసుకెళ్తారు. నార్మల్గా వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకముందు ఎవరు పోలీస్ వాళ్ళు రాకుండా తప్పు చేసిన వాళ్ళు ఇంట్లోనే ఉండి అన్నీ చేసినప్పుడు ఇంటికి బాడీని తీసుకెళ్ళినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఆలిబీ అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇది క్రిమినల్ కేసులో ఎంత ప్రాముఖ్యమైందంటారు? ఆలిబీ అనేది నిందితుడు అక్కడ లేకుండా కూడా అన్యాయంగా కేసులు పెట్టడం, అసలు నిందితుడికి సంబంధం ఉండదు. నిందితుడు సంబంధం లేకుండా కేసులు పెట్టి ఎక్కడో నిందితుడు ఉంటాడు, ఇక్కడ క్రైమ్ జరిగిందని చెప్పి పోలీసులు కేసు పెడతారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ ఏం లేకుండా ప్రాబ్లం లేకుండా మనకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆలిబీ అనేది అది పెట్టచ్చా లేదా అనేది చూసుకుంటూ నిందితుడు వేరే దగ్గర ఉండడం వల్ల ఇక్కడ జరిగింది అతను ఉన్నాడని చెప్పి ఊహాగానాలలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కేసు పెట్టడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గర కంప్లైనెంట్ దగ్గర తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇలాంటివి చేస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి కడప నుంచి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, సమస్య ఏంటండి? మీకు ఇద్దరికి నమస్కారం సార్. బీఆర్కే న్యూస్ కు కృతజ్ఞతలు సార్. చెప్పండి సార్, జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సలహా కేంద్రాలు ఉన్నట్టే హైకోర్టులో కూడా ఉంటుందా? ఓకే అంతే సార్. ఓకే, ఇప్పుడు జిల్లా ఫ్రీ లీగల్ ఎయిడ్ అని మీరు ఎలా చెప్పారు? ఫ్రీ లీగల్ సర్వీస్ అది హైకోర్టులో కూడా ఉంటుందా అని అడుగుతున్నారు. హైకోర్టులో కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ ఉంటుందండి, మీరు అప్రోచ్ అవ్వచ్చు. అలాంటివి ఏంటంటే అక్కడ అడ్వకేట్లను మీరు కన్సల్ట్ చేసినా కానీ, మీరు అడ్వకేట్ని కనుక్కున్నా కానీ చెప్తారు. లేకపోతే అక్కడ కోర్ట్ స్టాఫ్స్ ఉంటారు. మా హైకోర్టులలో ఏంటంటే బెంచ్ క్లర్కులు ఉంటారు. బెంచ్ క్లర్కులు మా సీనియర్ అడ్వకేట్స్ అందరు బెంచ్ క్లర్క్ ఉంటారు, ఫైలింగ్స్ చేస్తారు. వాళ్ళని అడిగినా చెప్తారు. లేకపోతే ఎవరు అడిగినా ప్రతి కోర్టులో ఉంటుందని హైకోర్టులో ఉంటుంది. సుప్రీంకోర్టులో ఏంటంటే సుప్రీంకోర్టు ఎందుకు ఉండదు? సుప్రీంకోర్టు అపీల్ కోర్టు కాబట్టి, లాస్ట్ కోర్టు కాబట్టి సుప్రీంకోర్టులో ఉండదు. ఓకే.